మీ అందరికీ చెప్తా ఉన్నాం, మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అవ్వట్లేదు. మీరు 5 సంవత్సరాల్లో ఎంత ఖర్చు పెట్టారు, దానికి ఎంత అమౌంట్ కావాలి, ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారు? ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పీపీపీ మోడ్ అంటే అర్థం కాకపోతే అర్థమయ్యే విధంగా కూడా చెప్పాలి. మీకు 33 సంవత్సరాల తర్వాత యాజ్ టీజ్గా మళ్ళీ అది గవర్నమెంట్కే చెందుతుంది. అప్పటి వరకు ఈ 33 సంవత్సరాల పాటు అన్ని వసతులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే పీపీపీ మోడ్లో ఇవ్వాలని డిసైడ్ అయ్యారో, ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి శిక్షని అందించాలి పేద ప్రజలకు అని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఇవాళ కూటమి. చంద్రబాబు నాయుడు గారికి సీఎం ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది 30 సంవత్సరాల పాటు అలాగ నడుపుకుంటూ వెళ్ళడం కంటే ఇవాళ మెరుగైన వైద్యం అందించాలి, అద్భుతమైన వైద్యం అందించాలి, పేదలు ఇబ్బంది పడకూడదు, పేదల కోసమే కట్టే ఈ కాలేజీలన్నీ కూడా పేదలకే ఉండాలని చెప్పేసి ఒక మంచి మనసుతో ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం అవట్లేదు. మీకు రోడ్డు మీద రావడానికి ఏ అవకాశం లేదు కాబట్టి దీన్ని అడ్డుపెట్టుకుంటున్నారు తప్ప అది ప్రైవేటు పరం చేసే పద్ధతి కాదు. మీరు ఇచ్చిన జీవోని ఏమైనా మార్చారా, లేకపోతే మీరు ఇచ్చిన సీట్లను మార్చారా? యాజ్ టీజ్గానే రన్ అవుతుంది తప్ప అమౌంట్ ఇంకొకరు పెడతారు, అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి చెప్తుంటే ప్రైవేటు పరం చేసి ఏం మార్చారు? ప్రైవేటు పరం మీ జీవోలు ఏమైనా ఒకటి మార్చి చూపించండి. జనాల్ని తప్పుదారి పట్టించడానికి ఒక దుర్మార్గమైన ఆలోచనలు, దుర్మార్గమైన కుట్రలు చేసే పద్ధతి తప్ప ఆ జీవోలు ఏమైనా మార్పులు చేశారా? ఏమన్నా ఒక్కటైనా మార్పు జరిగిందా? ఎక్కడ ప్రైవేట్ పరం అయిపోయింది? ఇవాళ మనం కార్పొరేట్ వైద్యం అందించాలి, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ని ఎంకరేజ్ చేస్తా ఉన్నాం. అదే పద్ధతిలో ఇది అవుతూ ఉంది. అంతేగాని గవర్నమెంట్ అండర్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నామ్స్ ఉన్నాయో, మెడికల్ అంతా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క నిర్ణయాలకు అనుకూలంగా గవర్నమెంట్ అండర్లో సిస్టమేటిక్గా జరగడానికి కొంత పెట్టుబడులు తీసుకోవడం తప్ప ఇది ఎక్కడా కూడా సీట్లు మార్చడం కానీ లేకపోతే ఇంకోటి చేయరు. 8,700 కోట్లు అవసరం. మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఏ పొజిషన్లో ఉన్నాయి? 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? నిద్రపోతూ ఉన్నారు. కాలేజీలు తెచ్చామంటే కాదు, ఏం చేయగలిగాం మనం? అలాగే మేము కూడా 5 సంవత్సరాలు ఇంకో 10 సంవత్సరాలు వెయిట్ చేయకుండా ప్రజలకి అందుబాటులో, పేద పిల్లలకి అందుబాటులో ఉండడానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తప్ప మీలాగా సంవత్సరాల పాటు అలా వదిలేసి ఉండడానికి మాకు కాదన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పీపీపీ మోడ్ అన్నది ఒక రాష్ట్రంలో అవ్వట్లేదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఒక సిస్టమేటిక్గా జరగడానికి, నిధులు కొరత లేకుండా ఉండడానికి, పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తప్ప ఇది ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం కానీ లేకపోతే ప్రైవేటు పరం చేయడం కానీ కాదన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి.